167 కోట్లు. ఈ అంకె ఏదో ఒక కంపెనీ టర్నోవర్ కాదు, ఒక విలాసవంతమైన భవనం ధర అంతకన్నా కాదు. ఇది ఒక పెయింటింగ్ ధర. అవును, ఏప్రిల్ 1 మొన్న భారతీయ చిత్రకళా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించిన రోజు. రాజా రవివర్మ గీచిన యశోధకృష్ణ తైలవర్ణ చిత్రం ఏకంగా 167 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇంతకు ఈ చిత్రంలో అంత విలువ ఏముంది? ఒక చిత్రకారుడి కుంచెకు 100 కోట్ల విలువ ఎలా వచ్చింది? భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా రికార్డు సృష్టించిన ఈ మాస్టర్ పీస్ను కొనుగోలు చేసింది ఎవరో తెలుసా? సీరం ఇన్స్టిట్యూట్ అధినేత, వ్యాపార దిగ్గజం సైరస్ పూనావాలా. ఎంఎఫ్ హుసేన్ గ్రామయాత్ర పేరిట ఉన్న 118 కోట్ల రూపాయల రికార్డును ఈ చిత్రం తుడిచిపెట్టేసింది. ఇది కేవలం ఒక వ్యాపార లావాదేవీ కాదు, భారతీయ కళా వారసత్వానికి దక్కిన పట్టాభిషేకం. 167 కోట్ల విలువైన ఈ అద్భుత ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? కేరళలోని ఒక చిన్న ప్యాలెస్లో 1848 ఏప్రిల్ 29 కిలిమానూర్ రాజకుటుంబంలో జన్మించిన రవివర్మకు చిన్నప్పటి నుండే రంగులంటే ప్రాణం. రాజుల ఆశ్రయంలో పెరిగిన రవివర్మ అప్పట్లో భారతీయులకు అందని ద్రాక్షలా ఉన్న ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్ పట్ల ఆకర్షితులయ్యారు. యూరోపియన్ చిత్రకారులను గమనిస్తూ రాజకుటుంబాల ప్రోత్సాహంతో ఆ పాశ్చాత్య శైలిని క్షుణ్ణంగా అభ్యసించారు. ఒకవైపు కేరళ రాజరిక సంప్రదాయం, మరోవైపు వెస్ట్రన్ రియలిజం. ఈ రెండింటి కలయికే రవివర్మ అన్న కొత్త కళా ప్రపంచానికి నాంది పలికింది. రవివర్మ చిత్రాలు చూడగానే ఒక ఫోటోలా అనిపిస్తాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? యూరోపియన్ రియలిజం, పర్స్పెక్టివ్ షేడింగ్. ఆయన చిత్రాల్లో చీర మడతలు కూడా గాలికి ఊగుతున్నట్లుగా అనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ సౌందర్య చిత్రణలో ఆయనకెవరూ సాటిరారు. భారతీయ మహిళల సహజమైన అందం, వారు ధరించే నగలు, చీరకట్టులోని విలక్షణతను ఆయన కుంచెతో జీవం పోశారు. శకుంతల చిత్రంలో ఆ ప్రేమ భావం, హంస దమయంతిలో ఆ ఉత్కంఠత కేవలం రంగులు మాత్రమే కాదు, మనిషిలోని ఎమోషన్స్ను పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. మనం ఈరోజు రామాయణం, మహాభారతాల గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి దృశ్యరూపం ఇచ్చింది రవివర్మే. దేవతలు ఆకాశం నుండి నేలకు దిగివచ్చి సామాన్య మానవుల్లా మన పక్కనే ఉన్నట్లు చిత్రించడం ఆయనకే చెల్లింది. అప్పట్లో దేవతలను కేవలం విగ్రహాల రూపంలోనే చూసేవారు, కొలిచేవారు. కానీ రవివర్మ రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, సరస్వతి లాంటి దైవ స్వరూపాలకు ఒక మానవ రూపాన్ని ఇచ్చారు. జటాయు వధ చిత్రంలో రావణుడి క్రౌర్యం, సీతమ్మ ఆవేదన చూస్తుంటే మనం ఆ దృశ్యాన్ని కళ్ళారా అక్కడుండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందుకే ఆయన చిత్రాలు భారతీయ ఇతిహాసాలకు అద్దం లాంటివి. ధనవంతుల మేడలకే పరిమితమైన పెయింటింగ్స్ను సామాన్యుడి గడప వరకు తీసుకెళ్లిన రెవల్యూషనరీ అడుగు రవివర్మ ప్రెస్. 100 కోట్లు పెట్టి పెయింటింగ్లు కొనలేని సామాన్యుడికి కూడా రవివర్మ దేవుడే.
అప్పట్లో పెయింటింగ్స్ అంటే కేవలం రాజుల కోటలకే పరిమితం. కానీ రవివర్మ 1894లో లిథోగ్రాఫిక్ ప్రెస్ పెట్టి తన చిత్రాలను తక్కువ ధరకే క్యాలెండర్ల రూపంలో ఇంటింటికి చేర్చారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో మాస్ మీడియా మార్కెటింగ్కు ఆయనే ఆద్యుడు. దేవుళ్లను గుడి నుండి గడప వరకు తీసుకువచ్చిన ఆ మహా కళాకారుడికి నేడు 100 కోట్ల గౌరవం దక్కడం ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి ఈ యశోదకృష్ణ పెయింటింగ్ను రవివర్మ 1890లో అంటే దాదాపు 135 ఏళ్ల క్రితం గీశారు. ఇందులో ఏం కనిపిస్తోంది? తల్లి ఆవు పాలు పితుకుతుంటే వెనక నుండి కృష్ణుడొచ్చి ఆ పాలు కావాలని అడుగుతున్న ఒక అతి సామాన్యమైన దృశ్యం. కానీ రవివర్మ దీన్ని సామాన్యంగా వదిలేయలేదు. దాన్ని గమనించండి. ఆ చీర మడతలు, యశోద ఒంటిపై ఉన్న నగలు, ఆ పాత్రల మెరుపు, ఇవి ఫోటోలు కూడా సరితూగని రీతిలో ప్రాణం పోసుకున్నాయి. అందుకే దీన్ని మోనాలిసా ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అని పిలుస్తున్నారు కళా విమర్శకులు. ఈ పెయింటింగ్ వేలానికి వచ్చినప్పుడు 80 నుండి 120 కోట్లు వస్తుందని అనుకున్నారు. కానీ అది 167 కోట్లకు చేరడానికి మరో బలమైన కారణం ఉంది. చివరికి ఎందుకు అంత రేటు పలికిందంటే దీనికి నేషనల్ ట్రెజర్, జాతీయ సంపద హోదా ఉండడమే కారణం. ప్రతి గొప్ప ప్రయాణంలోనూ విమర్శలుంటాయి. రవివర్మ చిత్రాల్లో పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉందని కొందరన్నా నేడు గ్లోబల్ మార్కెట్లో ఆయనకు దక్కిన గౌరవం అజరామరం. భారత ప్రభుత్వం రాజా రవివర్మ చిత్రాలను జాతీయ సంపదగా గుర్తించింది. అంటే వీటిని దేశం దాటించి విదేశాలకు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఆ అపరూపమైన విలువే దీన్ని 167 కోట్ల క్లబ్లో చేర్చింది. రవివర్మ చిత్రాలు కేవలం అలంకరణ వస్తువులు కావు, అవి మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్తో దేవతలకు ప్రాణం పోసిన ఈ మహనీయుడి ప్రస్థానం ఎందరో యువ చిత్ర కళాకారులకు స్ఫూర్తి. 167 కోట్లు పెట్టి ఒక పెయింటింగ్ను కొన్నారంటే అది రవివర్మ అప్పుడు వేసిన ఒక్కొక్క కుంచె మెరుపు. ఇప్పుడు అది కోట్లాది రూపాయల వారసత్వ సంపద అయ్యింది. ఆయన వారసత్వం మన పూజ గదుల్లో, మన సంస్కృతిలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నా సబ్స్క్రిప్షన్ ఆ స్థాయిలో ఉండడం లేదు. అంటే 90% మంది సబ్స్క్రిప్షన్ చేయకుండానే చూస్తున్నారు. అలాంటి వారు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ధాత్రి టీవీని ఫాలో కండి. మీ కామెంట్లను అభిప్రాయాల రూపంలో కింద పోస్ట్ చేయండి.